ఓసీలకు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా అనే ఒక పోలు పెట్టిన పూర్తి స్థాయిలో ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డల ఇక్కడ చూడుర్రి, బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా అంటే బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా 45%, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా 55% అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ పోలుకు సంబంధించి కూడా మీరు చూడుర్రి. సో పూర్తిగా కూడా బీసీల వల్ల ఓసీలు నష్టపోయారంటే 44%, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారంటే 55% పోలు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలను తెలుసుకుని ఉద్యమం ఎవరైనా చేరి వారికి సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. బీసీల కోసం ఎవరు పోరాటం చేసినా, ఏ వర్గం కోసం పోరాటం చేసినా మొత్తానికి తెలంగాణ ప్రాంత ప్రజల కోసమే కదా వీళ్ళ పోరాటం. సో అందరికీ సంపూర్ణంగా మద్దతు అయితే మనం తెలియజేద్దాం. కానీ మీ లాభాల కోసం మాత్రం ఉద్యమాలు చేయకండి. నిజంగా బిడ్డల కోసమే చేరి. నేనేమంటున్నానంటే దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇక్కడ చూడుర్రి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చే ఎండాకాలంలో కరెంటు కష్టాలు తప్పవు, ఇళ్లల్లో ఇన్వేటర్లు, పొలాలలో రాత్రి నిద్రలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే తెలంగాణ యావత్తు సమాజానికి కూడా నేను చెప్పేది ఒకటి, ఇక్కడ వైఆర్టీవీ అనేది మీకోసం ఉంటుంది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల అసంతృప్తి, దాంతోపాటు ఈ రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దాంతోపాటు మైనార్టీలు, అన్ని వర్గాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆ న్యాయం వల్లనే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఆ భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉంది, ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఇంకో రాష్ట్రంలో ఎస్సీలుగా ఉంటారు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీలుగా ఉంటారు. రాష్ట్రం మారినప్పుడు ఖచ్చితంగా కూడా బీసీలు ఓసీలుగా, ఓసీలు బీసీలుగా మారిన దాఖలాలు చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ తెలుసు. అన్ని రాష్ట్రాలలో వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. మరి తెలంగాణలో ఎందుకు ఈ విధంగా కూడా ఇంత పెద్ద రచ్చ మొదలుపెట్టిలు, తెలంగాణలో ఈ రచ్చ మొదలు పెట్టడానికి కారణం ఏంటి, దీనికి ఆజ్యం పేయడానికి కారణం ఏంటి అనేది